మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇది శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము, సర్దార్ పటేల్ రోడ్ దగ్గర నివసించినది. ఈ దేవాలయం కొన్ని వేల సంవత్సరాల పూర్వటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అతి ముఖ్యమైనటువంటిది వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఈ బావిలో కొంతమంది జవాన్లు బట్టలు ఉతికేవారు పూర్వకాలంలో. అయితే అనుకోకుండా ఒక రాయి పైన ఆంజనేయ స్వామి స్వరూపం వేర్పడింది. ఎప్పుడైతే ఆ జవాను బట్టలు ఉతికాడో ఆ ఉతికినటువంటి జవాన్ అక్కడే చనిపోయాడు. ఆ తర్వాత అందరు జవాన్లు వచ్చేసి ఇది ఏందో అని చెప్పేసి విగ్రహంలాగా ఉందని చెప్పేసి అందరూ ఇక్కడ ప్రతిష్ఠించారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా చెందింది. అప్పటి నుంచి ఇది చాలా ప్రాముఖ్యంగా చెందింది. ఇక్కడ ఎవరైతే మొక్కుబడులు చెల్లిస్తారో వారికి తప్పకుండా నెరవేరుతుంది. ఆకు పూజలు కానీ, తర్వాత మొక్కుబడులు ముడుపులు కానీ, గండ దీపాలు కానీ పెట్టినటువంటి అయితే ఇక్కడ చాలా శ్రేష్టం అని చెప్పేసి ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత. ఆంజనేయ స్వామికి మనం అభిషేకం చేయాలంటే పూజ సామాన్లు, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, తర్వాత మన ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా సింధూరం పెడతాము. ఈ ఆంజనేయ స్వామికి మంగళవారము మరియు శనివారం ప్రీతికరమైనటువంటి రోజు కావున ఆ రోజు మనం ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి యొక్క విశేషమైనటువంటి రోజులు సకల శత్రుబాధ కోసం కానీ, ఆరోగ్యం గురించి కానీ, ధనవంతరి యొక్క దాని గురించి కానీ ఆంజనేయ స్వామికి అభిషేకం చేసినచో చాలా చక్కగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఈ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. మా దేవస్థానంలో ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను పరమేశ్వర్. ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, వీర ఆంజనేయ స్వామి టెంపుల్. మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తాం. ఇది దేవస్థానంకి రెగ్యులర్గా వస్తాం. ఇక్కడ ఎవ్రీ మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి అభిషేకం సంకంపంలో జరుగుతాయి. దాని నెక్స్ట్ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతాయి 40 minutes. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిది పవర్ బ్లెస్సింగ్స్ మనకు కరెక్ట్గా దొరుకుతుంది. ఒకవేళ మేము రాకుంటే స్వామివారు మనకు తనే మనకు పిలుస్తాడు. ఇది సక్సెస్ అవుతాం. ఈ దేవాలయం వస్తే అందరూ సక్సెస్ అవుతాం. నమ్మకం పెడితే సక్సెస్ అవుతాం, 100% అవుతాం.